సో కేటీఆర్ సో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మీకు తెలుసు కదా. సో దుబ్బాక అంటేనే ఎప్పుడు తన ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంటుంది రాష్ట్ర రాజకీయాలలో, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారం అయితే ఇస్తూ ఉంటుంది. సో అట్లా కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అవకాశం ఇచ్చింది దుబ్బాక. అయితే గతంలో మా ప్రభుత్వం కూడా ఏనంత విధంగా ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేస్తుంది, నిధులు ఇస్తుందని మొన్న ఏదో చెప్పిండు. ఆ చెప్పినాక 4 రోజులకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టమని బిల్డర్లే పైసలు ఇస్తారు, కూలగొట్టమని వాళ్ళే అంటారు అని చెప్పేసి ఏదో వ్యాఖ్యలు బయటకు వచ్చినాయి. వీడియో ఇట్లా తిరిగిందో లేదో మళ్ళీ నేను అనలే మేము అనాల్సిన అవసరం ఏముంది, ఆ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ ఏదో వివరణ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి మాటలకు సపోర్ట్ చేస్తూ ఆయన చేసింది కరెక్టే, వాస్తవం గిట్లే ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా అంటుండు. ప్రభుత్వాన్ని కూల్చమంటున్నారు, అవసరమైతే చందాలు ఇస్తామంటున్నారు. ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. సో కానీ సర్కారు కూల్చాల్సిన కర్మ మాకు లేదు. తెలంగాణలోనూ బంగ్లాదేశ్ పరిస్థితి రిపీట్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. వీళ్ళకి ఎవరో చందాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. వాస్తవం ఇదైతే కేటీఆర్ వాస్తవమే చెప్పిండు. చందాలు ఇస్తా అంటారు అని చెప్తున్నాను, కానీ వాస్తవానికి చందాలు వేసుకొని ఎమ్మెల్యే కొనాల్సిన పరిస్థితులు అయితే బీఆర్ఎస్ లేదు. చందాలు కాదు, ఇట్లా చిటికేస్తే దేశంలో చాలామంది ఎమ్మెల్యే కొనగలుగుతారు, అన్ని పైసలు ఉన్నాయి, అంత సంపాదించుకురు 10 ఏళ్ళ ఇబ్బంది ఏం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవసరమైతే చందాలు వేసుకుని ఇస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమని, ప్రభాకర్ రెడ్డితోనే కాదు చాలామంది మాతోను కూడా చాలామంది వాళ్ళతో కూడా అంటురట. ఏమంటారట? ఏడివే మాతోని కూడా ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని అంటున్నారని హాట్ కామెంట్ చేశారు. కానీ తాము ప్రభుత్వాన్ని కూల్చాలని అనుకోవడం లేదని ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రభుత్వాన్ని కూల్చమని ఎవరంటున్నారు? రియల్టర్లు, బిజినెస్ మ్యాన్లు, వీళ్ళు బగ్గ పైసలు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ నడతలేదు, కోట్లు లక్షలకు లక్షలు ఒక్కటిసారి దన్నుమని రైతు భరోసా పడతలేదు. ఎందుకంటే కేసీఆర్ కాక ఉన్నప్పుడు వీళ్ళు వెంచర్లు వేసుకున్నా కూడా రైతు భరోసా పడ్డది. ఇటు నాలా కన్వర్షన్ చేసుకొని ఇటు ఏది చేసినా కూడా ఇటు వెంచర్ ప్లాట్లు అమ్ముడువా 6 నెలలు కాగానే ఆ పైసలు వచ్చి పడే అకౌంట్లో. వాడు రోడ్ వేసినా లేకపోతే వెంచర్లు వేసినా చెట్లు పుట్టలు గుట్టలు ఎవరి భూమి ఏడుందో వానికి తెలియకపోయినా వాళ్ళకి రైతు భరోసా పడ్డది లక్షలు. ఇప్పుడు ఆగమైతే వాళ్ళే క్లియర్గా రైతు భరోసా గురించి రైతు భరోసా గురించి ఆగమవుతున్న లెవెలు ఒక్కటిసారి 100 ఎకరాల భూస్వాములు ఎవరైతున్నారో లక్షల రూపాయలు రావాల్సిన ఉన్నారో వాళ్ళు ఆగమవుతారు. 3 ఎకరాలు 4 ఎకరాల వరకు పడ్డది. 3-4 ఎకరాలు ఉన్న రైతు అంటే ఒక చిన్న సన్నకారు రైతు. 100 ఎకరాల నోనికి కదా పడది. వాళ్ళకి ఆగమైంది ఏముంది? 100 ఎకరాల నోనికి రైతు భరోసా పడకపోతే ఆగమైంది ఏమన్నా? ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూర్చోమని అన్నిటోళ్ళు ఎవరు? వాళ్ళే. ఎందుకంటే ఇక పనులు నడతలేవు, పైసలు లేవు, అటు రైతు భరోసా వస్తలేదు. అప్పటి లెక్క మనం ఆడిందా ఆట పాడిందా పాట లేదు, కథ కార్ఖాన ఉంది, ఇదేదో కథ దొరకబడి సంసారం చేస్తున్నారు, మాకేం దొరకలేవని వాళ్ళలాగమన్నాడు. ప్రజలు తమ వద్దకు వచ్చి ప్రభుత్వాన్ని ఎన్ని రోజులు భరించాలని ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. బంగ్లాదేశ్లో తిరుగుబాటు వచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే తరిమేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా ఆగ్రహంలో ఇంతకంటే పెద్ద నియంతలే కొట్టుకుపోయారన్నారు. సీఎంగా ఈ పదం వాళ్ళ గురించి చెప్పుకున్నట్టు అర్థమైపోయింది నాకైతే. ప్రజాగ్రహంలో ఇంతకంటే పెద్ద నియంతలే కొట్టుకుపోయారు. ప్రజాగ్రహం ముందు ఎవడైనా కొట్టుకుపోతాడు. ఎస్, ఇవాళ కాంగ్రెస్ మీద కూడా నిజంగా ప్రజలలో ఆగ్రహం ఉంటే ఆటోమేటిక్ కొట్టుకుపోతాడు. మీరు చెప్తున్నట్టుగా రియల్ ఎస్టేట్ వాడు పైసలు ఉన్నోడుకో ఆగ్రహం ఉంటే పోయేది ఎరుగేదేం లేదు. మెజారిటీ పీపుల్, గ్రౌండ్లో ఉన్న పీపుల్ ఓట్లేస్తే గెలుస్తుంది ఏ ప్రభుత్వమైనా. మరి మీరు ఓడిపోయిన దానికి కారణం ఏంది? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఓడగొట్టిరా? వాళ్ళు పైసలు పెడితే ఓడిపోయారా? మీరు ప్రజాగ్రహమే కదా. 10 ఏళ్ళు పాలించిన మీకు అధికారం నిలబడలేదంటే, బంగారు తెలంగాణ చేసినామంటే, అసలు ఇక ఈ పని మేము చేయలేదు అనకుండా ఆ ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గానికి పోయి ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ ఇది చెప్పిండు. ఇక మీకు సిద్దిపేట పోతే సిద్దిపేట ఇక మీకు కొత్త చేసేది ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. పాలమూరు పోతే మీకు కొత్త చేసేది ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. ఇట్లా అభివృద్ధి అయిపోయింది. ఇక ఫుల్ స్టాప్. ఇక మేము తినుడు ఒకటే బాగుంది అన్నట్టుగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. మరి అంత అభివృద్ధి అయిపోయినాక జనాలు ఎందుకు ఓట్లేయరు? నిజంగా అభివృద్ధి చేస్తే జనాలు ఓట్లేయరా? ఖచ్చితంగా చేస్తారు ఎవరికైనా. సో ఇదైతే జరిగింది. ఏంది సీఎంగా రేవంత్ రెడ్డినే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. అప్పుడే కాంగ్రెస్ అంటే ఓటు వేయడానికి మరో 20 ఏళ్ళు ముందుకు రారని విమర్శించారు. బీజేపీకి నెలాఖరు వరకు గడవట. ఏం గడువిచ్చారు బీజేపీకి?
కంచగచ్చబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని కేటీఆర్ అన్నారు. భూముల కోసం పోరాడిన విద్యార్థులు ప్రజా సంఘాలను అభినందిస్తున్నామన్నారు. తాము గత వారం రోజులుగా ఏం చెప్పామో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అదే చెప్పిందన్నారు. కంచగచ్చబౌలి భూములపై వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని సెంట్రల్ కమిటీ చెప్పిందని, కమిటీ సూచన ప్రకారం విచారణ జరిపిస్తే బీజేపీ ఎంపీతో సహా అందరూ దొరుకుతారని, ఈ విషయంలో ప్రధాని మోడీ బీజేపీ మాటలు చెప్పడం కాదని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆర్థిక దోపిడీ, పర్యావరణంపై అరాచక దాడి విషయంలో ప్రధాని స్పందించాలని, లేకుంటే ఈ పాపంలో మీకు వాటా ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు. నిబంధనలు తుంగలోకి తొక్కి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిపై వెంటనే సివిసి, సిబిఐ, ఎస్ఎఫ్ఐఓ, ఆర్బీఐ, సెబీ విచారణ జరపాలని, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని నిలాఖరు వరకు చూస్తామని, అయినా చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీ వైఖరిని ఎండగడదామని అన్నారు. సో ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్, నేను హెచ్సివి భూముల విషయంలో కేటీఆర్కి సపోర్ట్ చేస్తున్నా. ఓకే, అక్కడ 400 ఎకరాలలో టోటల్ ఒక 100 ఎకరాలు అయితే ఇప్పటికే అటవీని ఇట్లా సాఫ్ చేసే ప్రయత్నం చేసారు. దానికి కోర్టు మొట్టికాయలు ఇస్తుంది, కోర్టు దృష్టికి పోయింది, ప్రభుత్వం మీద మొట్టికాయలు ఇస్తుంది. మరి ఇదే పర్యావరణ హననం అంటును, మరి ప్రాజెక్టుల కాడ 100 ఎకరాలలో హననం చేసినావు కదా నువ్వు, అది పర్యావరణ హననం కాదా? అక్కడ జింకలు లేవా? అక్కడ నెమలు లేవా? అవి నెమలు కావా ఊర్లలో ఉండేటి? అవి జింకలు కాదా ఊర్లలో ఉండేటి? ఏ ప్రభుత్వం అయినా గదే ప్రజా ప్రయోజనార్థమని కట్టింగ్లు ఇస్తారు. ఎవడైనా మీరు గదే కట్టింగ్లు ఇచ్చారు, కాంగ్రెస్ గదే కట్టింగ్లు ఇస్తుంది. కానీ ఈ కట్టింగ్ ఆపేది ఎవడు? నువ్వు ఆపినట్టు, నువ్వు శుద్ధపూసమైనట్టు వీళ్ళకి చెప్పబడుతుంది. వాళ్ళు గదే, నువ్వు గదే. దూకుడు దోపిడీ అంతా సీఎందే. కంచగచ్చబౌలి భూముల విషయంలో దూకుడు దోపిడీ అంతా ముఖ్యమంత్రిదేనని, కానీ అధికారులను బలిపశువులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై ఆరోపణలు చేస్తే మంత్రి హోదాలో తానే విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. అందులో అధికారులను బలిపశువులు చేయలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ అంశంలో నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో అధికారులను బలిపశువులు చేస్తామంటే కుదరదన్నారు. కొంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం నడుచుకోవాలని, అధికారులపై సుప్రీంకోర్టు వెళ్తామని, ఓచలు లెక్క పెట్టేలా చేస్తామని ప్రశ్నించారు. సో ఏదేమైనా ఇక్కడ మనం గత పాలకులను విమర్శిస్తున్నామంటే ఈ పరిపాలనను సమర్థిస్తున్నట్టయితే లెక్క కాదు. కొంతవరకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అక్కడక్కడ ప్రతిపక్షం కూడా గలమెత్తాలా, తప్పు లేదు. ఈ హెచ్సి భూముల విషయంలో కూడా కేటీఆర్ గలమెత్తడాను, ఇంకోళ్ళు ఎత్తడాను మనం సమర్థిస్తున్నాం, అంతవరకు ఓకే. గతంలో వాళ్ళు చేసిన టాపిక్ మళ్ళీ వేరు, వాళ్ళు చేసిందని సమర్థిస్తున్నామని కాదు. సో సబ్జెక్ట్ వైజ్ పోదాం. మొత్తంగా కేటీఆర్ అయితే మొత్తానికి ప్రభుత్వానికి ఊలగొట్టమని చాలామంది అంటున్నారు అనే విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసింది కేటీఆర్. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. దీని మీద ఏ ప్రభుత్వం అయినా గదే ప్రజా ప్రయోజనార్థమని కట్టింగ్లు ఇస్తారు. ఎవడైనా మీరు గదే కట్టింగ్లు ఇచ్చారు, కాంగ్రెస్ గదే కట్టింగ్లు ఇస్తుంది. కానీ ఈ కట్టింగ్ ఆపేది ఎవడు? నువ్వు ఆపినట్టు, నువ్వు శుద్ధపూసమైనట్టు వీళ్ళకి చెప్పబడుతుంది. వాళ్ళు గదే, నువ్వు గదే. దూకుడు దోపిడీ అంతా సీఎందే. కంచగచ్చబౌలి భూముల విషయంలో దూకుడు దోపిడీ అంతా ముఖ్యమంత్రిదేనని, కానీ అధికారులను బలిపశువులు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తనపై ఆరోపణలు చేస్తే మంత్రి హోదాలో తానే విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని చెప్పాను. అందులో అధికారులను బలిపశువులు చేయలేదన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ అంశంలో నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందులో అధికారులను బలిపశువులు చేస్తామంటే కుదరదన్నారు. కొంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం నడుచుకోవాలని, అధికారులపై సుప్రీంకోర్టు వెళ్తామని, ఓచలు లెక్క పెట్టేలా చేస్తామని ప్రశ్నించారు. సో ఏదేమైనా ఇక్కడ మనం గత పాలకులను విమర్శిస్తున్నామంటే ఈ పరిపాలనను సమర్థిస్తున్నట్టయితే లెక్క కాదు. కొంతవరకు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ అక్కడక్కడ ప్రతిపక్షం కూడా గలమెత్తాలా, తప్పు లేదు. ఈ హెచ్సి భూముల విషయంలో కూడా కేటీఆర్ గలమెత్తడాను, ఇంకోళ్ళు ఎత్తడాను మనం సమర్థిస్తున్నాం, అంతవరకు ఓకే. గతంలో వాళ్ళు చేసిన టాపిక్ మళ్ళీ వేరు, వాళ్ళు చేసిందని సమర్థిస్తున్నామని కాదు. సో సబ్జెక్ట్ వైజ్ పోదాం. మొత్తంగా కేటీఆర్ అయితే మొత్తానికి ప్రభుత్వానికి ఊలగొట్టమని చాలామంది అంటున్నారు అనే విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేసింది కేటీఆర్. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే కాంగ్రెస్